హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్ కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రేమ మనసులో ఎపిసోడ్ నంబర్ 115. మరుసటి రోజు ఉదయం లాస్య వీధిలోకి వచ్చిన వాటర్ ట్యాంక్ దగ్గర నుండి నీళ్లు తెచ్చుకొని శ్రీరామ్ బట్టలు ఉతుకుతుంటుంది. శ్రీరామ్ ఆఫీస్కి తయారై బయటికి వచ్చి బట్టలు ఉతుకుతున్న లాస్యని చూస్తూ టూ వీలర్ దగ్గరికి వస్తాడు. బండి స్టార్ట్ చేద్దామనేసరికి టైర్ పంచర్ అయి కనిపిస్తుంది. అది చూసి శ్రీరామ్ చిరాకు పడుతూ, నా పెళ్ళాన్ని భరించినట్టే నిన్ను భరిస్తున్నాను. ఎన్నిసార్లు నీకు పంచర్ చేయించాలో అర్థం కావట్లేదు. ముందు పంచర్ చేయించుకొని వచ్చి ఆఫీస్కి బయలుదేరితే సరిపోతుంది అని అనుకుంటూ బైక్ తీసుకొని అడ్డుగా వెళ్ళిపోతాడు. ఇటుగా అశోక్ వాళ్ళ కారు వచ్చి ఆగుతుంది. అశోక్, రేణు ఇద్దరు కార్ దిగుతారు. రేణు చేతిలో గిఫ్ట్స్ ఉన్న కవర్స్ ఉంటాయి. ఇద్దరు మెట్లెక్కి డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ తీయబోతుండగా బట్టలు బండెక్కి వేసి కొట్టే సౌండ్ వినిపిస్తుంటుంది. ఇద్దరు అటుగా చూసేసరికి లాస్య నేత చీర కట్టులో వాలుజడ వేసుకొని చాలా సింపుల్గా కనిపిస్తూ కూర్చొని బట్టలు ఉతుకుతుంటుంది. అలా కనిపిస్తున్న లాస్యని కొత్తగా చూస్తూ ఇద్దరు ఆశ్చర్యపోతుంటారు. లాస్య వీళ్ళని చూసుకోకుండా చెమటలు తుడుచుకుంటూ బట్టలు జాడిస్తుంటుంది. అశోక్ లాస్యని అలా చూస్తూ ఒకప్పుడు లాస్యని గుర్తుకు తెచ్చుకుంటాడు. ఖరీదైన మోడ్రన్ డ్రెస్కు తగ్గట్టు లుక్ ఉండే హెయిర్ స్టైల్లో, ముఖం మీద మేకప్, లిప్స్టిక్తో కనిపించే లాస్యని గుర్తు తెచ్చుకొని ఇప్పుడు కనిపిస్తున్న లాస్యని పోల్చి చూస్తుంటాడు. ఇద్దరూ లాస్య వైపు ఆశ్చర్యంగా, జాలిగా చూస్తూ దగ్గరికి వెళ్తారు. రేణు లాస్యని అలా చూస్తూ బాధపడుతూనే లాస్య అని పిలుస్తుంది. ఆ పిలుపు విని లాస్య వీళ్ళ వైపు చూస్తుంది. లాస్య ఆ ఇద్దరిని చూడగానే ముందు కాస్త ఆశ్చర్యపోయి తర్వాత కోపం తెచ్చుకుంటూ చేతిలో ఉన్న బట్టలు వదిలేసి లేచి నిలబడి, ఈ బస్తీలో నేను ఎన్ని కష్టాలు ఇబ్బందులు పడుతున్నానో చూసి సంతోషించడానికి వచ్చారు కదా, నన్ను ఇలా చూసి తెగ ఆనందపడిపోతున్నావు కదా రేణు అని రేణు వైపు మరీ కోపంగా చూస్తూ అడుగుతుంది. లాస్య కోపంతో అనే మాటలకు ఏం మాట్లాడలేక ఇద్దరు మౌనంగా ఉంటారు. లాస్య కన్నీళ్ళు పెట్టుకుంటూ, ఇప్పుడు నీ కడుపు మంట చల్లారుతుందా బావా అని అడుగుతుంది అశోక్ వైపు చూస్తూ. రేణు కలగజేసుకుంటూ, అదేంటి లాస్య అలా అంటావు? నువ్వు కష్టపడుతుంటే మాకెందుకు సంతోషంగా ఉంటుంది? మేము నీ మేలు కోరే మనుషులమే కానీ నీ కీడుని కోరుకునే వాళ్ళం కాదు అని లాస్యకి నచ్చ చెప్పాలని చూస్తుంటుంది. లాస్య ఇంకా కోపం తెచ్చుకుంటూ, నీ నంగనాచి కబుర్లు ఆపుతావా రేణు? నిజంగా నువ్వు నా మేలు కోరే మనిషివే అయితే ఈరోజు నా జీవితం ఈ బస్తీలో బదులు నీ స్థానంలో అని అక్కడితో ఆగి కన్నీళ్ళు పెట్టుకుంటూ, ఇప్పుడు నేను మరొకరికి భార్యనయ్యాను కాబట్టి అలా మాట్లాడకూడదని ఊరుకుంటున్నాను. నీకే నువ్వు కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకొని హాయిగా హనీమూన్ వెళ్ళొచ్చావు. కానీ నేను ఇక్కడ చావలేక బతుకుతున్నాను. నేను ఇలా ఉన్నానని పూర్ణమ్మ గారికి కూడా మర్చిపోకుండా చెప్పండి, చాలా సంతోషపడుతుంది అని అంటుంది కోపంగా. లాస్య అలా మాట్లాడుతుంటే ఇద్దరికి తన మీద జాలి, బాధ కలుగుతుంటుంది. అశోక్ అంతే జాలి పడుతూ, కొన్ని రోజులు మన ఇంటి దగ్గర ఉందో గాని మాతో రా లాస్య అంటాడు. అవును లాస్య, శ్రీరామ్కి చెప్పి కొన్ని రోజులు నేను మాతో తీసుకెళ్తాము అంటుంది రేణు. లాస్య తన మొండిని చూపిస్తూ, ఈ పెంకిటిల్లే నా ఇల్లు. ఈ ఇల్లు వదిలి నేను ఎక్కడికి రాను. ఇక మీరు వెళితే నా మొగుడి బట్టలు ఉతుక్కుంటాను అని అంటుంది. రేణు తనకి కవర్స్ ఇవ్వబోతూ, నీకోసం షాపింగ్ చేశాం లాస్య. నీకు శ్రీరామ్కి సంబంధించిన కొన్ని కాస్ట్యూమ్స్, గిఫ్ట్స్ ఉన్నాయి, ఇవి తీసుకో అని అంటుంది. లాస్య వాటి వైపు నిర్లక్ష్యం చూస్తూ, నా మొగుడు తెచ్చేవి తప్ప నేను ఇంకెవరివి తీసుకోను అంటుంది. రేణు ఇంకేదో మాట్లాడబోతుంటే, దయచేసి వెళ్ళిపోండి అని బట్టల దగ్గరికి వెళ్ళి తన పని తను చూసుకుంటుంది. ఇద్దరు మొహాలు చూసుకొని కోపంగా ఉన్న లాస్యని చూస్తూ వెను తిరిగి కారు దగ్గరకు వచ్చి
కారు స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతారు. కారు అటుగా వెళ్తుంటే శ్రీరామ్ బైక్ మీద ఇటుగా వస్తుంటాడు. వెళ్తున్న కార్ని చూసి, అశోక్ సార్, రేణు మేడం వచ్చినట్టు ఉన్నారే, మరి అప్పుడే వెళ్తున్నారేంటి అని బైక్ ఆపి ఇంట్లోకి వస్తుంటాడు. లాస్య బట్టలు ఆరేసి లోపలికి వెళ్తుంటుంది. శ్రీరామ్ లాస్య దగ్గరికి వచ్చి, అశోక్ సార్, రేణు మేడం వచ్చి అప్పుడే వెళ్తున్నారేంటి, కనీసం వాళ్ళకి కాఫీ అయినా ఇచ్చావా అని అడుగుతాడు. అసలే కోపంగా ఉన్న లాస్యకి ఆ మాటలు ఇంకా కోపం తెప్పిస్తుంటాయి. నిన్నే లాస్య అడిగేది, వచ్చిన వాళ్లకు కాఫీ అయినా ఇచ్చావా అని అడుగుతాడు. లాస్య నిర్లక్ష్యంగా చూస్తూ, కాఫీ బదులు 4 చివాట్లతో అవమానించి పంపించాను అని అంటుంది. శ్రీరామ్ ఆశ్చర్యపోతూ, ఏంటి ఏంటి లాస్య నువ్వు అనేది, రేణు మేడం వాళ్ళని అవమానించావా అని అడుగుతాడు. అవును అని అంటుంది. ఇంటికి వచ్చిన మనుషులతో మర్యాదగా ప్రవర్తించడం తెలీదా అని సీరియస్ అవుతాడు. లాస్య అది చూసి, నీ ప్రియురాల్ని బాధపెట్టి పంపించానని నువ్వు ఫీల్ అవుతున్నావా, లేకపోతే నీ ప్రియురాల్ని చూడటం మిస్ అయినందుకు బాధపడుతున్నావా, నువ్వు కొంచెం ముందు వచ్చుంటే తన మొగుడు ముందే నీ ప్రియురాలకి మర్యాదలు చేసేవాడివేమో అని వంకరగా మాట్లాడుతుంది. ఆ మాటలకి శ్రీరామ్ కోపం తెచ్చుకుంటూ, మర్యాదగా మాట్లాడు లాస్య అంటాడు. లాస్య కూడా కోపంగా చూస్తూ, బస్తీలో ఉన్న నీలాంటి మూర్ఖుడికి పెళ్ళాన్నయ్యాను కదా, నా మాటలు ఇలాగే ఉంటాయి అని అంటుంది. శ్రీరామ్ సీరియస్గా చూస్తూ, మర్యాదగా మాట్లాడమని చెప్పానా అంటాడు. లాస్య కోపంలో రెచ్చిపోతూ, బస్తీ ఒడివి, నీకేమిట్రా మర్యాద ఇచ్చేది అని అంటుంది. ఇక శ్రీరామ్ కోపం అదుపు తప్పి లాస్య చెంప మీద నుంచి గట్టిగా కొడతాడు. దాంతో లాస్య మంచం మీదకి పడి జరిగిన పరిణామానికి విస్తుపోతూ శ్రీరామ్ వైపు కోపంగా చూస్తుంటుంది. శ్రీరామ్ కూడా కోపంగా చూస్తూ, అవును, నేను బస్తీవాడిని, నువ్వు ఈ బస్తీవాడి పెళ్ళానివి, నీ మాటలు అదుపు తప్పితే నా చేతలు కూడా అదుపు తప్పుతాయని గుర్తుపెట్టుకో, నువ్వు ఇలాగే ప్రవర్తిస్తే చివరికి ఈ బస్తీ, ఈ ఇల్లు లేకుండా పోయి రోడ్డున పడతావు అని కోపంగా బయటికొచ్చి బైక్ స్టార్ట్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతాడు. లాస్య కన్నీళ్ళు పెట్టుకుంటూ ఏడుస్తూ పడుకుంటుంది. ఇక్కడ రేణు, అశోక్ లాస్య గురించి అందరికీ చెప్పి బాధపడుతుంటారు. లాస్యని అలా చూడగానే చాలా బాధ అనిపించిందమ్మా, ఇంటికి రమ్మని పిలిస్తే మన మీద కోపంతో రానంటుంది అంటాడు అశోక్. పూర్ణ లాస్య పరిస్థితి విని, ఎవరి మీద చూపిస్తుందంట తన కోపం, చేసుకున్న దానికి అనుభవిస్తుంది, అనుభవించనివ్వు అని పైకి అంటూనే లోపల బాధపడుతుంటుంది. ఆ విషయం అశోక్, రేణుతో పాటు చక్రవర్తి గారికి, భారతికి కూడా అర్థమవుతుంది. శ్రీరామ్ ఆఫీస్ వర్క్ చేసుకుంటూనే ఇంటి దగ్గర జరిగిన గొడవ గురించి ఆలోచిస్తూ, లాస్య మీద చేయి చేసుకోకుండా ఉండాల్సింది అని అనుకొని బాధపడుతుంటాడు. ఆఫీస్లో అదే ఆలోచనతో ఉండి సాయంత్రం ఫైల్తో వంశీ ఛాంబర్లోకి వచ్చి, సార్, ఒకసారి ఈ ఫైల్ చెక్ చేసి సైన్ చేయండి అని వంశీ ముందు పెడతాడు. వంశీ ఆ ఫైల్ చెక్ చేసి, ఏమైంది శ్రీరామ్, ఈరోజు ఎప్పుడు లేనిది నీ వర్క్లో ఇన్ని మిస్టేక్స్ కనిపిస్తున్నాయేంటి అని అడుగుతాడు. శ్రీరామ్ ఆశ్చర్యపోతూ, మిస్టేక్స్ చేశానా అని ఫైల్ తీసుకొని చెక్ చేసి, ఛ, నిజంగానే మిస్టేక్స్ ఉన్నాయి అని అనుకొని, సారీ సార్, కరెక్షన్ చేసుకుని తీసుకొస్తాను అని ఫైల్ తీసుకొని వెళ్ళబోతుంటే, ఆగు శ్రీరామ్, ఆ ఫైల్ ఇవ్వు అంటాడు వంశీ. మిస్టేక్స్ చూసుకొని తీసుకొస్తాను సార్ అంటాడు. ముందు ఆ ఫైల్ ఇవ్వమన్నానా అని అంటాడు. శ్రీరామ్ ఆ ఫైల్ని వంశీకి ఇస్తాడు. వంశీ ఆ ఫైల్ పక్కకు పెట్టి, ఉదయం నుంచి నిన్ను గమనిస్తున్నాను, రోజు హుషారుగా వర్క్ చూసుకునేవాడివి, ఈరోజు ఏమైంది నీకు, ఇంత డల్గా ఉన్నావెందుకు అని అడుగుతాడు. అదేమీ లేదు సార్, నేను బాగానే ఉన్నాను అంటాడు కాస్త తడబడుతూ. లేదు, ఏదో ఉంది, ఇంటి దగ్గర లాస్యతో ఏదైనా గొడవ పడ్డావా అని అడుగుతాడు. ఆ మాటకి శ్రీరామ్ మౌనంగా తలదించుకుంటాడు. వంశీకి అది అర్థమై, అనుకున్నాను ఇదే జరిగి ఉంటుందని. చూడు శ్రీరామ్,
ఎలాంటి పరిస్థితిలో లాస్య నిన్ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో నీకు తెలుసు. తన లైఫ్ అలా అవుతుందని కలలో కూడా ఊహించి ఉండదు. ఇప్పుడు తను ఎదుర్కొంటున్న పరిస్థితులకి తనకి కోపం, అసహనం కలగటం మామూలే. తనలో ఆ కోపం, అసహనం తగ్గించే ప్రయత్నం చేయాలి గాని, నువ్వు ఆవేశపడుతూ తనలో వాటిని మరింత పెంచి పోషించే పని చేయకూడదు. ఇంటి దగ్గర భార్యని బాధపెట్టి ఆఫీసులో మనశ్శాంతిగా వర్క్ చేసుకోలేమని ఒకప్పుడు నాకు అనుభవమైన విషయమే. వాళ్ళు సంతోషంగా ఉంటేనే మనము సంతోషంగా ఉంటాము. ఈ వర్క్ తర్వాత చూసుకోవచ్చు. ముందు నువ్వు ఇంటికి వెళ్ళు అంటాడు. కానీ సార్, ఆ ఫైల్ అర్జెంట్ కదా అంటాడు. పర్వాలేదులే శ్రీరామ్, నేను చూసుకుంటానులే, నువ్వు వెళ్ళు అంటాడు. ఓకే సార్, థ్యాంక్ యూ అని శ్రీరామ్ సంతోషంగా వెళ్ళిపోతాడు. శ్రీరామ్ అలా వెళ్ళడం చూసి నవ్వుతూ ఆ ఫైల్ ఓపెన్ చేసి మిస్టేక్స్ సరిచేస్తుంటాడు. శ్రీరామ్ ఇంటికి వెళ్ళేసరికి బాగా చీకటి పడి ఉంటుంది. డోర్ తీసుకొని లోపలికి వచ్చి చీకటిగా ఉన్న ఇల్లుని చూస్తూ ఇంకా లైట్స్ ఆన్ చేయలేదేంటి అని అనుకుంటూ లైట్స్ ఆన్ చేసేసరికి కింద చాప మీద లాస్య విపరీతమైన జ్వరంతో స్పృహలో లేకుండా పడుకొని ఉంటుంది. శ్రీరామ్ లాస్యని అలా చూసి కంగారు పడుతూ తన దగ్గరికి వచ్చి లాస్య, లాస్య అని పిలుస్తుంటాడు. కానీ లాస్య అలాగే పడుకొని ఉంటుంది. తన బుగ్గ మీద ఎర్రగా కందిన వాతలు కనిపిస్తుంటాయి. శ్రీరామ్ ఆ వాతలను చూసి తన మీద జాలిపడుతూ బుగ్గ మీద చేయి పెట్టి ఆ వాతల్ని తడుముతాడు. అప్పుడే ఒళ్ళు వేడిగా కాలుతున్నట్టుగా అర్థమై నుదురు పట్టుకొని చూసి ఒళ్ళు బాగా కాలిపోతుంది అని కంగారు పడుతూ తనని ఎత్తుకొని మంచం మీద పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి బయటకొచ్చి బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్తాడు. మరో 5 నిమిషాల్లో ఆర్ఎంపీ డాక్టర్ని తీసుకొని వచ్చి లాస్యని చూపిస్తుంటాడు. ఆ డాక్టర్ ఫీవర్ చెక్ చేసి ఇంజెక్షన్ చేసి కొన్ని టాబ్లెట్స్ శ్రీరామ్కి ఇస్తూ కొద్దిసేపటికి స్పృహలోకి వస్తుంది. తర్వాత ఈ టాబ్లెట్స్ వేసి తినడానికి ఏదైనా ఇవ్వు, రేపు మార్నింగ్ వరకు జ్వరం తగ్గుతుంది అని చెప్పి వెళ్తాడు. శ్రీరామ్ కూడా బయటికి వెళ్ళి వేడివేడి ఇడ్లీ పార్సిల్తో వచ్చేసరికి లాస్య అప్పుడే చిన్నగా స్పృహలోకి వస్తుంటుంది. శ్రీరామ్ తన దగ్గరికి వచ్చి కూర్చొని లాస్య అని పిలుస్తుంటాడు. లాస్య నీరసంగా కళ్ళు తెరిచి నిదానంగా లేచి కూర్చొని కింద ఉండాల్సిన తను మంచం మీద ఉన్నందుకు కాస్త ఆశ్చర్యంగా చూస్తుంటుంది. శ్రీరామ్ లాస్య నుదురు పట్టుకొని చూస్తూ జ్వరం కాస్త తగ్గింది, ఈ టాబ్లెట్స్ వేసుకో లాస్య, పూర్తిగా తగ్గుతుంది అని తనకి టాబ్లెట్స్ ఇవ్వబోతుంటే లాస్య కోపంగా చూస్తూ నాకు టాబ్లెట్స్ వద్దు, ఏమి వద్దు అని విసురుగా మాట్లాడుతుంది. అలా అనకు, ఇప్పుడే ఫీవర్ ఎక్కువగా ఉంది, ఇంకా ఎక్కువైతే ఇబ్బంది పడాల్సి వస్తుంది అంటాడు. లాస్య కోపంగా చూస్తూ చస్తాను అంతే కదా, చస్తే చావునివ్వు, ప్రేమగా పెంచిన అత్త కొట్టింది, ఇప్పుడు కట్టుకున్నవాడు కూడా కొడుతున్నాడు, ఈ నరకం అనుభవించే కంటే చావటమే బెటర్ అని కన్నీళ్ళు పెడుతుంటుంది. శ్రీరామ్ తన వైపు జాలిగా చూస్తూ సారీ లాస్య, నిన్ను కొట్టకుండా ఉండాల్సింది, కోపంలో తొందరపడి ప్రవర్తించాను, ఇంకెప్పుడు ఇలా చేయను అంటాడు. కానీ లాస్య అలాగే ఏడుస్తుంటుంది. నువ్వు కూడా అలా మాట్లాడకుండా ఉండాల్సింది లాస్య, ఒకప్పుడు రేణు మేడంని ప్రేమించిన మాట నిజమే, కాదనడం లేదు. కానీ ఇప్పుడు నా మనసులో రేణు మేడం మీద గౌరవమే తప్ప వేరే అభిప్రాయం లేదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఇంకెప్పుడు నీ మీద చేసుకోనని మాట ఇస్తున్నాను. నా మాట విని ఈ టాబ్లెట్స్ వేసుకో అంటాడు. లాస్య కన్నీళ్ళు తుడుచుకుంటూ నిజంగానే నన్ను ఎప్పుడు కొట్టవు కదా అని అమాయకంగా అడుగుతుంది. నిజం చెప్తున్నాను, ఇంకెప్పుడు కొట్టను అని టాబ్లెట్స్ ఇచ్చి వాటర్ గ్లాస్ ఇస్తాడు. లాస్య టాబ్లెట్ వేసుకొని నీళ్లు తాగుతుంది. ఇడ్లీ కూడా తెచ్చాను, ఇవి తిని పడుకో అని ఇడ్లీ పార్సిల్ ఓపెన్ చేసి తన ముందు పెడతాడు. ఉదయం నుంచి ఖాళీ కడుపుతో ఉన్న లాస్య జ్వరం తగ్గి ఆకలి అనిపించగానే వేడి ఇడ్లు గబగబా తినేసి నీళ్లు తాగుతుంది. నేనైతే తిన్నాను కానీ నీకు వంట చేయలేదు శ్రీరామ్, ఉదయం నుంచి జ్వరంతో ఇలాగే పడుకొని పోయాను అని అంటుంది. పర్వాలేదులే, నేను ఏదో ఒకటి చేసుకొని తింటానులే, నువ్వు పడుకో అంటాడు. సరే,
కారం ఉప్పు డబ్బాలని స్టవ్ దగ్గరే పెట్టి ఉంచాను అని బ్లాంకెట్ కప్పుకొని పడుకుంటుంది. శ్రీరామ్ స్టవ్ దగ్గరికి వెళ్ళి రైస్ వండుకొని ఆలు ఫ్రై చేసుకొని తిని వచ్చేసరికి లాస్య మంచం మీద నుండి లేచి కింద చాప మీదకి వచ్చి పడుకుంటుంది. అయ్యో, జ్వరంతో ఉండి కింద పడుకుందే అని అనుకొని లాస్య అని పిలుస్తూ తన్ని లేపబోతుండగా అప్పటికే తను గాఢమైన నిద్రలోకి పోయినట్టుగా కనిపిస్తుంది. ఇక తన్ని డిస్టర్బ్ చేయలేక నిద్రలో అమాయకంగా కనిపిస్తున్న తనని అభిమానంగా చూస్తూ కప్పుకున్న బ్లాంకెట్ని సరిచేసి నుదురు పట్టుకొని చూసి నెమ్మదిగా జ్వరం తగ్గిపోతుంది అని అనుకుంటాడు. తర్వాత వచ్చి మంచం మీద పడుకొని తనని చూస్తూ నిద్రలోకి జారుకుంటాడు. ఆనంద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో స్టాఫ్ అంతా ఫ్లవర్ బొకేస్ పట్టుకొని చైర్పర్సన్ హోదాలో రాబోతున్న రేణుకి వెల్కమ్ చెప్పడానికి రెడీగా ఉంటారు. లోపల జగదీష్ క్యాబిన్లో తన సీట్లో కూర్చొని ఉంటాడు. అతనికి ఎదురుగా నలుగురు అకౌంటెంట్ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కూర్చొని మాట్లాడుతుంటారు. ఇప్పటి వరకు మీరు చైర్మన్ అవుతారని మీ మాట విని అకౌంట్స్లో కోట్ల రూపాయలకు సంబంధించిన ఫ్రాడ్ చేసుకుంటూ వచ్చాము. ఇప్పటి వరకు మీ మామగారు మీ మీద నమ్మకంతో వదిలేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ మేడం వచ్చి అకౌంట్స్ అడిగారంటే కంపెనీలో మనం చేసిన మోసమంతా తెలుస్తుంది. మా పరిస్థితులు ఏమిటో అర్థం కావట్లేదు సార్ అని మాట్లాడుతుంటే ఆ మాటలు జగదీష్కి టెన్షన్ కలిగిస్తుంటాయి. ఇంతలో ఆఫీస్ ముందుకి కారు వచ్చి ఆగుతుంది. ఆ కార్లో నుంచి చక్రవర్తి గారు అశోక్ దిగగానే చైర్పర్సన్ హోదాలో రేణు కూడా కారు దిగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ మాత్రం మర్చిపోకుండా ఎంకరేజ్ చేయండి.